Subscribe to our channel and press the bell icon for the latest updates. ప్రపంచానికి తెలిసిన పంచభూతాలు 5 కానీ ఆరో భూతం ఒకటి ఉంది, అదే డబ్బు. ఈ భూమి అన్ని జీవరాశులకి సొంతం అని నాన్న చెప్పిన మాట నేను ఎప్పటికీ నమ్ముతానమ్మా. కట్టేద్దాం. గౌతమ్ నా ఫ్రెండ్. అరే గౌతమ్ వచ్చేస్తాను రా, బయలుదేరిపోతాను. అటు కదా ట్యాక్స్ ఎక్కేస్తాను. బ్యాట్ లేదు, బాల్ లేదు, ఎట్లా ఆడుతున్నారు? బ్యాట్ లేకుండా క్రికెట్ ఆడతారు, బోట్ లేకుండా క్యారమ్స్ ఆడతారు, రోజు ఎవరో ఒకళ్ళు ఎరుపప్పని చేస్తారు. పత్తి పండించే రైతయ్యా సామే, దినము పంట గురించి ఆలోచన. బాస్, మన శంకర్ వరప్రసాద్ గారు పంటకు వస్తున్నారు. అనిల్ రావుపుడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నామనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇదివరకే సినిమా నుంచి విడుదలైన మీసాల పిల్ల అనే పాట విపరీతమైన రెస్పాన్స్ సాధించింది. దాదాపు 50 మిలియన్లకు పైగా ఆ పాటకు వ్యూస్ వచ్చాయి. ఆడియన్స్ను థియేటర్కు రప్పించడానికి ఏమి చేయాలో అనే క్లారిటీ అనిల్ రావుపుడికి చాలా బాగా ఉంది. అందుకే అతను చేసిన అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి. కొంతమంది అనిల్ను మినీ రాజమౌళి అని కూడా అంటారు. అనిల్ దర్శకుడిగా ఏ నిర్మాత అయిన సినిమా చేస్తే అతను 100% సేఫ్ అని అందరికీ ఒక స్థాయి నమ్మకం కూడా వచ్చేసింది. అనిల్ నుంచి చివరగా వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమాకి మంచి హైప్ రావడానికి కారణం ఈ సినిమా నుంచి విడుదలైన గోదావరి గట్టుపైన రామచిలకవే అనే పాట. రమణ గోగుల పాడిన ఈ పాట అప్పట్లో టాప్. అదే మాదిరిగానే మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాలో కూడా పాటను డిజైన్ చేశారు. ఈ పాట కూడా సూపర్ హిట్ అయిపోయింది. అయితే ఈ సినిమాలో మరొక సాంగ్ కూడా సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన షూటింగ్ జరగాల్సి ఉంది. కానీ బీమ్స్ ఇచ్చిన ట్యూన్తో అనిల్ రావుపుడి పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదట. అందుకోసమే ఈ రోజు జరగాల్సిన షూటింగ్ కూడా క్యాన్సిల్ చేశారు అని సమాచారం వినిపిస్తుంది. అనిల్ రావుపుడి సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పడతారు. కొంతమంది యూత్కి మాత్రం ఈ సినిమాలు పెద్దగా ఎక్కవు. అయితే మెగాస్టార్ కోసం సినిమాకి వచ్చే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ కలెక్షన్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా ఎలానో ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తారు కాబట్టి అద్భుతమైన కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మంచి కలెక్షన్స్ తీసుకొచ్చిన సినిమా వాల్తేరు వీరయ్య. ఇప్పుడు సంక్రాంతి సీజన్కి వస్తున్న ఎంటర్టైన్మెంట్ సినిమా కాబట్టి మళ్ళీ అద్భుతమైన కలెక్షన్స్ మెగాస్టార్ సినిమాకు వస్తాయి అని చాలామంది అంచనా వేస్తున్నారు.